గత కొద్ది రోజుల క్రితం కొండగట్టులో అగ్ని ప్రమాదం చోటు చేసుకొని బొమ్మల షాపులు కాలిపోయిన విషయం మనందరం చూసాము. దానికి ప్రభుత్వం కూడా అండగా ఉంటుందని చెప్పడం జరిగింది. మరి వీళ్ళు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి రావడం, వాళ్ళ యొక్క వినతి పత్రం ఇవ్వడానికి వాళ్ళు సిద్ధమైన అసలు ఈ వినతి పత్రం ఎందుకు ఇస్తా ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. అసలు చాలా మంది అయితే ఇక్కడ ఉన్నారు. చెప్పండి అక్క, ఎందుకు, ఏమైంది? నా పేరు కడకుంట్ల లాయ. అయితే మాది కొండగట్టులో బొమ్మల దుకాణాలు కాలిపోయినుండే. పవన్ కళ్యాణ్ సార్ గారిని కలవడానికి వచ్చాము. అయితే ఈ కలవడానికి ఉద్దేశం ఏంటంటే వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాం. అయితే సారు మెయిన్గా హీరో కాబట్టి ఏదైనా ఆయన వ్యక్తిగతంగా మాకు ఏమైనా సాయం చేస్తాడనే ఉద్దేశంతో ప్రభుత్వ నాయకులు వచ్చి సాయం చేస్తామని చెప్పారు కదా, ఏమైనా సాయం అందించారు? అంటే మాకు వెంటనే కొంతవరకు తక్షణ సహాయం వరకు ఒక 20,000 దాకా అందారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు విన్నపం వినుకుంటారని వాళ్ళ మీ ఆలోచన. వాళ్ళు ఏదైతే వాళ్ళ షాపులు కాలిపోయాయో వాటికి మాకేమన్నా సహాయం పవన్ కళ్యాణ్ గారు చేస్తే బాగుంటది అన్నట్టు కూడా వాళ్ళ ఒక వినతి పత్రం అయితే ఇవ్వడానికి చూస్తున్నారు. కాకుండా ఇంత అడవుడిలో హీరో కాబట్టి గవర్నమెంట్ కాకుండా హీరో అయినా అని ఆయన వ్యక్తిగతంగా సహాయం చేస్తారనే ఉద్దేశంతో ఎన్ని షాపులు 25 షార్ట్ సర్క్యూట్ అయింది. ఓన్లీ బొమ్మల షాపుల వరకే? బొమ్మలు అంటే అందులోనే ఉంటాం మేము కూడా. ఎంతవరకు నష్టం వచ్చింది? షాప్ కు ఒక 10 లక్షలు. షాప్ ఒక 10 లక్షలు. ఓకే. సో మేము ఇంత నష్టపోయాం కానీ తెలంగాణ ప్రభుత్వం అప్పటికప్పుడు సాయం కింద 20,000 రూపాయలు ఇచ్చింది. కాకుండా 10 లక్షల రూపాయల సామాన్లు మాకు దగ్గరమైనాయి. వాటికి సంబంధించిన కొంత మాకు సహాయం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళు హీరో కాబట్టి ఆయన సేవా గుణం ఉంటుంది కాబట్టి మేము అడిగితే మాకేదో సాయం చేస్తారని వాళ్ళ యొక్క ఆలోచనతోనైతే రావడం అయితే జరిగింది. కాకుండా అంటే ఇంత జనాల ఫ్యాన్స్ మధ్యలో మరి తీసుకుంటారు లేదని కూడా మనం చూడాల్సిందే. కానీ ఈ వీడియో ద్వారా అయినా వాళ్ళ యొక్క ఏదైతే ప్రాబ్లం ఉందో సాల్వ్ అవ్వాలని కోరుకుంటాం. మేము కొండగట్లో కరెంట్ షాట్ వచ్చి ఒక 30 షాపులన్నీ మొత్తం కాలి బూడిదైనాయి. కాలి బట్టలతోటి మాత్రమే పిల్లలను పట్టుకొని బయటికి వెళ్ళి రెంట్లతోటి ఉంటున్నాం. ఇప్పటి వరకు ఒక 20,000 తప్ప మాకు ఏ సాయం ఇప్పటి వరకు ఏం అందలేదు. మేము ఎవరు సాయం చేస్తారు, ఎవరు వచ్చినా, ఎమ్మెల్యేలు వచ్చినా, ఇట్లా ముఖ్యమంత్రి ఎవరు వచ్చినా కానీ ఎవరింత సాయం చేస్తారో అని మేము తిరుగుతున్నాం. మాకు ఇప్పటికి ఎవరు రెస్పాన్స్ వచ్చి వస్తున్నారు వెళ్తున్నారు కానీ ఏమైతే ఇప్పటి వరకు అయితే ఏం నిర్ణయం అయితే తీసుకోలేదు. ఎట్లనన్నా చేసి మా వినతి పత్రం తీసుకొని సారన్న తీసుకొచ్చి మాట్లాడతారు కావచ్చు అని అంత దూరం నుండి నడుచుకుంటూ సారు గింట కలిస్తే బాగుండు, మా పేపర్ తీసుకొని మమ్మల్ని అర్థం చేసుకుంటారేమో అని చేస్తున్నాం. మాకు ఏదన్నా కొంచెం న్యాయం చేయాలని దాదాపుగా చిన్న నుండి పెద్ద వరకు ఉన్నాయి, ఎన్నో లక్షల వరకు 10, 8, 7 లక్షలు ఇట్లా సామాన్లు ఉంటాయి. మేము సమ్మక్క సీజన్ కాబట్టి మేము తెచ్చుకున్న ఒక 5-6 రోజుల తర్వాతనే ఇట్లా జరిగిపోవడం అయింది. నష్టపోయినాము. ఏం లేకుండా అట్లా రోడ్ల మీద ఉన్నట్టున్నది మా పరిస్థితి. మాకు ఏదన్నా ఒక న్యాయం చేయాలని నాయకులు చేస్తా అంటున్నారు కానీ ఇప్పటి వరకు అయితే 1 మంత్ అయిపోయింది కానీ జరగడం లేదు. మాకు నష్టపరిహారము, మాకు పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని అనుకుంటున్నాము. ఏం లేకుండా ఇప్పటి వరకు ఇప్పుడు మేము నష్టపోయినప్పటికీ ఎంతో కొంత మాకు సహాయం చేస్తే ఎంతవరకు ఏమైనా న్యాయం జరుగుతుంది అని అనుకుంటున్నాము.